share and subscribe Hadavidi channel. హలో వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ హడావిడి. సో ఈరోజు మన కంటెంట్ ఏంటంటే తిరుపతి సిరీస్లో డే 3 ఇన్ తిరుపతి అనమాట. ఇన్ కేస్ మీరు కనుక 1 and 2 days ఇన్ తిరుపతి చూడలేదంటే లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చానండి, వెంటనే లేట్ చేయకుండా వెళ్ళి చూసేయండి. సో మేము థర్డ్ డే ఏం చేసామంటే ఎర్లీ మార్నింగ్, సెకండ్ డే నైట్కి అయితే మేము దర్శనం అంతా చేసుకొని వచ్చాము. ఎర్లీ మార్నింగ్ అనమాట, ఇక్కడ 8 o'clock అలాగా అందరం స్టార్ట్ అయ్యాము. ఇక్కడ నుంచి శివన్నయ్య వాళ్ళు కూడా వేరేగా వెళ్ళిపోయారు. మేము ఇక్కడే తిరుపతిలోనే ఉండిపోయామన్నమాట. వాళ్ళు గోల్డెన్ టెంపుల్, కాణిపాక వినాయకుడు దగ్గరికి వెళ్దామని వాళ్ళు ప్లాన్ వేసుకున్నారు. మేము ఇంతలోకి ఇక్కడే తిరుగుదాము, మేము కొంచెం టైర్డ్గా ఉన్నామని చెప్పేసి ఇక్కడే ఉండి ఇంకో దర్శనానికి ట్రై చేస్తాము, అవ్వకపోతే కనుక ఇక్కడే తిరుగుతాము అని చెప్పి అనుకుని మేము ఉండిపోయామన్నమాట. నేను, మా హస్బెండ్, మా పాప ఉండిపోయి ఇక్కడ నుంచి ఇంకా తిరుపతిలో ఉన్నంతసేపు మేము చెప్పులు అయితే వేసుకోలేదండి, రూమ్లోనే ఉన్నాయి అలాగా పాపతో సహా. మేము ముగ్గురం అలాగా తిరుగుతూనే ఉన్నాము. ఫస్ట్ కాసేపు అలా తిరిగాము, దర్శనంకి అయితే ట్రై చేసాం, కానీ ఇంకోసారి ఫ్రీ దర్శనంకి ట్రై చేసాం ఈసారి టోకెన్ కాకుండా. బట్ అవ్వలేదన్నమాట, కుదరలేదు, చాలా లైన్ ఉంది. నెక్స్ట్ వచ్చి ఇక్కడ అన్నప్రసాదంకి వెళ్ళాము. దేవుడి తిరుపతి దాకా వచ్చి దేవుడు అన్నప్రసాదం మిస్ చేయలేం కదా. సో అక్కడికి వెళ్ళిపోయామన్నమాట. మధ్యాహ్నం పూట, ఆఫ్టర్నూన్ అయింది అలాగా అని చెప్పేసి వెళ్ళి భోంచేసి వచ్చాక మాడవీధిలో అంటారు కదండి ఈ ప్లేస్ దగ్గర అలాగా తిరిగామన్నమాట. కొంచెం అలాగా అన్నీ చూస్తూ ఉన్నాము. తర్వాత అక్కడ దేవుడి దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకున్నాం అనమాట. ఇక్కడే అలవేలు మంగమ్మ దేవుడి దర్శనం చేసుకున్న తర్వాత ఇక్కడే ఫొటోస్, చిన్న వీడియో అలా తీసుకున్నాము. తర్వాత అక్కడ స్నానం చేద్దాం అనుకున్నాము, కోనేరులో స్నానం చేద్దాం అనుకుంటే ఈరోజే తెప్పోత్సవం అంట. సో తెప్పోత్సవం కదా అని చెప్పేసి ప్రస్తుతానికి అదైతే క్లోజ్ చేశారు. సేవకున్న వాళ్ళందరూ కూడా కోనేరు అంతా క్లీనింగ్ చేస్తూ ఉన్నారు కొంచెం. సో పోలే తెప్పోత్సవం జరుగుతుంది కదా, ఎప్పుడు చూడలేదని అయితే అనుకున్నాము. బట్ ఈరోజు నైట్కే మా ట్రైన్ అనమాట. ఇంతలోకి ఎంతవరకు వీలైతే అంత చూద్దామని అయితే అనుకున్నాము. తర్వాత ఇక్కడ కోనేరు దగ్గర ఒక లుక్ వేసిన తర్వాత పాపకి కోనేరు చూపించిన తర్వాత దర్శనం అయిపోయిన తర్వాత మేమైతే షాపింగ్ చేసాం, చిన్న ఇంట్లో వాళ్ళకి చిన్న షాపింగ్లా చేసాం అనమాట. మధ్యలోని ఏనుగు కూడా కనిపించిందండి. ఏనుగు ఇలాగ తిరుగుతూ ఉన్నారు మాడవీధుల్లోని, డబ్బులు ఇస్తే ఆశీర్వాదం ఇస్తున్నారు అనమాట. సో నేను పాపకి ఆశీర్వాదం ఇప్పిస్తే బాగుంటుంది కదా అని మా హస్బెండ్ వెళ్ళమని చెప్తే మేమైతే వెళ్ళాము. మా పాపని ఆశీర్వదించగానే మా పాప అయితే భయపడింది, ఎందుకంటే దాని తొండం కొంచెం వెయిట్గా ఉంటుంది కదా. వెయిట్ తల మీద పడినప్పటికీ మా పాప ఏదో అవుతుంది, ఏదో అయింది, నన్ను కొట్టింది ఎలిఫెంట్ అని అంటూనే ఉంది. వెళ్ళేదాకా కొట్టలేదు, ఆశీర్వదించింది అని చెప్పడానికి చాలా టైం పట్టేసింది నాకు. తర్వాత అదంతా అయ్యాక మేమైతే షాపింగ్ చేసుకున్న తర్వాత మళ్ళీ రూమ్కి అయితే వెళ్ళిపోయామండి. మార్నింగ్ భోజనం అయిపోయిన తర్వాత రూమ్కి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ రిలాక్స్ అయ్యి కాసేపు స్లీప్ వేసి ఈవినింగ్ 4 o'clock ఆ టైంకి వచ్చాము. 4:30 అరౌండ్ వచ్చేసి దేవుడి దర్శనం చేసుకొని ఇక్కడైతే ఎలిఫెంట్తోని ఆశీర్వాదం ఇప్పించుకొని గజరాజ్తోని ఫోటో తీసుకున్నాం. ఎందుకంటే అసలు ఎలిఫెంట్స్కి ఫ్లాష్ వస్తే అవి పిచ్చెక్కిపోతాయి కదా, అందుకని మ్యాక్సిమం ఫ్లాష్ రాకుండా తీయించుకోవడానికి ట్రై చేసాము. దాని తర్వాత మేమైతే ఈవినింగ్ దర్శనానికి ట్రై చేసాం, కానీ అవ్వలేదు దేవుడిది. ఇంతలో ఇక్కడ చూసారా లడ్డు దేవుడి ప్రసాదం మేకింగ్ అనమాట. దేవుడి ప్రసాదం మేకింగ్ అక్కడ చేస్తూ ఉంటారు. ఇక్కడ ప్రసాదం తీసుకునే లడ్డు కౌంటర్ అనమాట. కౌంటర్ కూడా చూపిద్దామని వీడియో తీశాను. మేమైతే తర్వాత అగరబత్తి సేల్స్ కౌంటర్కి అయితే వెళ్ళిపోయామండి. ఇక్కడ తిరుపతిలో అగరబత్తి స్పెషాలిటీ ఏంటంటే అవి దేవుడి దగ్గర స్వయంగా తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు బాలాజీ స్వామి దగ్గర వెంకటేశ్వర స్వామికి అలంకరిస్తారు కదండి పూలమాలలు, తులసి మాలలతోని. వాటితోని అవి వాడిపోయిన తర్వాత వాటితోని అగరబత్తులు చేస్తారనమాట. అది ఇక్కడ అగరబత్తుల స్పెషాలిటీ, అందుకని ఇక్కడ చాలా డిమాండ్ కూడా ఉంటుంది. ఈ అగరబత్తులు అయితే మేము తీసుకున్నాము ఫ్యామిలీ మెంబర్స్ కోసం అని చెప్పేసి. ఒక్కొక్క వెరైటీది ఒక 3-4 అలా తీసుకున్నాం అనమాట.
తీసుకున్న తర్వాత మేమైతే నెక్స్ట్ అగరబత్తి సేల్స్ కౌంటర్ దగ్గరికి వెళ్ళి మేమైతే తీసుకున్నాము. తర్వాత లడ్డు కౌంటర్ దగ్గరికి వెళ్ళి అయితే మేము తీసుకున్నాం ప్రసాదం. తర్వాత మళ్ళీ కోనేరు దగ్గరికి అయితే వెళ్ళిపోయాము. ఇంకా వెళ్ళిపోయే ముందు ఒకసారి కోనేరు దగ్గర ఎలాగుందో చూద్దామని అనుకుంటే కొంచెం చీకటి పడుతుంది, అలాగే లైటింగ్ అదంతా కూడా ఆన్ చేశారు. దేవుడు ఊరేగింపు అవుతుంది అనమాట. మా ట్రైన్కి అయితే టైం అయిపోతుంది, పూర్తిగా అయితే తెప్పోత్సవం చూడలేవు అని అనుకున్న టైంలో దేవుడు ఊరేగింపు అటువైపు వెళ్తుంది. లక్కీగా ఏదైనా దొరికింది అని చెప్పి వెళ్ళి చూసాము. అలా దేవుడు ఊరేగింపు అయితే చూసామండి. ఇంతలోకి ఇంకా చూద్దాము అని అయితే అనిపించింది, బట్ ఇంతలోకి మాకు ట్రైన్కి టైం అయిపోతుంది, ఇంకా టైం లేదంత అని చెప్పేసి అయితే అటువైపు వెళ్ళాము. అటువైపు వెళ్తుండగా చూసారా ఈ ప్లేస్ భక్తి టీవీలో వస్తున్నాయి కదండి, ప్రవచనాలు అవన్నీ వస్తూ ఉంటాయి కదా ఈవినింగ్ టైంలో, ఆ ప్లేస్ అనమాట. ఇక్కడ మళ్ళీ దేవుడి దర్శనం ఒకసారి దేవుడికి దండం పెట్టేసుకొని అయితే ఇంకా వెళ్ళిపోయాము. మా హస్బెండ్ ఎప్పుడు కూడా ఇక్కడ ఖచ్చితంగా సంకీర్తనం చేసి ఈ ప్లేస్ దగ్గరికి వచ్చి ఈ దేవుడికి కూడా నమస్కారం చేసుకుంటారంటే ఇప్పుడు కూడా. దాని తర్వాత క్విక్గా మాదంతా 2 minutes మ్యాగీ నూడిల్స్ లాగా 2 minutesలోనే షాపింగ్ అయిపోయింది అనమాట. సో లాస్ట్ మినిట్ షాపింగ్ టైప్ అనమాట. మేము అలా చేసుకున్న తర్వాత ట్రైన్కి లేట్ అయిపోతుందని అయితే ఇంకా ఫాస్ట్గా పరిగెట్టాము. సో ఇలాగైతే మేము ఫాస్ట్గా కొండ మీద అయితే ఏసీ బస్ ఎక్కేసి కొండ మీద నుంచి కిందకి దిగిపోయి వెంటనే ట్రైన్ని లేట్ అయిపోద్దని ఫాస్ట్గా క్యాచ్ చేసేస్తే ట్రైన్ లేట్గా తీసారనమాట. ఇంతలోకి మీకు నైట్ బాగా ఆకలేసి ఆన్లైన్లో బుకింగ్ చేసుకున్నాం అనమాట. ఇక్కడ రైల్వే వాళ్ళే వాటర్ బాటిల్ ఇస్తారు కదా, అందులో ఉంది వెబ్సైట్ అదంతా ఎలా ఆర్డర్ పెట్టుకోవాలని. ఒక రైల్వే స్టేషన్లోనే మేము ఆర్డర్ అయితే పెట్టుకున్నాము. ఆ స్విగ్గీ అతను జొమాటో అతని చేత రిక్వెస్ట్ చేయించి మా పాప అస్సలు తిరుపతిలో ఏమీ తినలేదు, అన్నదానంలో కొంచెం రైస్ తిన్నది. దాని ముందు డే 2లోని నేను మీకు చెప్పినట్టు ఒక రెస్టారెంట్ చూపించాను కదా, ఒక హోటల్లోని అక్కడ ఫుడ్ తిన్నదంటే ఆ ఫుడ్ ఫుడ్ పాయిజనింగ్ అయిపోయింది, పూర్తిగా తిండగొట్టేసింది అనమాట. ఇంకా నైట్ అప్పుడు ఆకలికి లెగిస్తుందేమో అని అతను రిక్వెస్ట్ చేస్తే పాపం అతను నైట్ టైం అప్పుడు మిడ్ నైట్ అప్పుడు 1 o'clock 2 o'clock ఆ టైం అప్పుడు వెళ్ళి తెచ్చారు టిఫిన్ ఇడ్లీ అనమాట. సో అదంతా అయిపోయిన తర్వాత మార్నింగ్ లేచి మేము ఆర్డర్ చేసుకున్న ఫుడ్ తినేసాము. ఇంకా నిద్ర కొండలేక నైట్ తినలేకపోయాము. మార్నింగ్ తిన్నాము, పర్లేదు ఫుడ్ ఫ్రెష్గానే ఉందండి, మీరేమీ పాడైపోయిన ఫుడ్ తినేసారని అనుకోకుండా. ఫుడ్ అయితే బాగుంది, మీరు ఎప్పుడైనా ఆర్డర్ చేసుకొని ట్రై చేయండి. నెక్స్ట్ మేము ట్రైన్ జర్నీ అయితే కొనసాగింది. నెక్స్ట్ డే మధ్యాహ్నం మేము దువ్వాడ దగ్గర దిగేసి ఇంకా ఇంటికి వెళ్ళామన్నమాట. ట్రైన్లో రిటర్న్ వెళ్ళినప్పుడు అయితే మా పాప మా హస్బెండ్ చాలా బాగా బబుల్స్తో గేమ్స్ ఆడుకున్నారు. తర్వాత మా ఆయన కొంచెం ఫోన్తో బిజీ అయ్యారు. మళ్ళీ తర్వాత ట్రైన్లో జర్నీలోనే అలాగా ఈ చెట్టు ఆ చెట్టు అది ఇది అని వాళ్ళిద్దరు ఒకటే మాట్లాడడం అనమాట. నెక్స్ట్ మా స్టాప్ వచ్చింది. మా స్టాప్ వచ్చాక ఇక్కడ నుంచి అయితే దిగేసి మేము అక్కడి నుంచి బస్సులోనైతే వెళ్ళిపోయామన్నమాట. సో ఇదేంటి ఇవాళ మా డే 3 ఇన్ తిరుపతి. యాక్చువల్గా డే 4 అని కూడా చెప్పొచ్చు. డే 4లో ట్రైన్ జర్నీ తప్ప ఏం లేదు కాబట్టి ఈ వీడియోలోనే ఆ కంటెంట్ కూడా కల్పిస్తాను అనమాట. సో మీకు ఎలా అనిపించింది మా తిరుపతి సిరీస్? ఇంకా ఇలాగే ఏమైనా సిరీస్ కంటిన్యూ చేయాలని అనుకుంటే ప్లీజ్ కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలాగే ఏమైనా సజెషన్స్ ఇవ్వాలనుకుంటే కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. అండ్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. మా ఛానల్ పేరు తెలుసు కదండి, హడావిడి.